హృదయాన్ని, జీవితాన్ని ఎట్లా కడుక్కోవాలి? భక్తుడు అంటాడు కదా, యవ్వనుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుంటాడు? నీ వాక్యము చేతనే కదా. ఒక మనిషి దేనితో తనను శుద్ధి చేసుకుంటాడు? ఈ బట్టకు కలిగిన మరక పోగొట్టుకోవటానికి సోపు, సర్ఫ్ సరిపోద్ది. హృదయానికి కలిగిన పాపపు మరకను పోగొట్టేది యేసుక్రీస్తు వారి రక్తం. యేసుక్రీస్తు వారి ద్వారా వెలువడిన జీవ వాక్యమనే నీళ్ల చేత నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటావు. ఇంటిలో ఉన్న మురికిని తొడవటానికి నీళ్లు సరిపోతాయి. బట్టకు పట్టిన మురికిని తొలగించుకోవటానికి సర్ఫ్ సరిపోతుంది. నీ హృదయానికి పట్టిన మురికి పోవాలంటే వాక్యమనే నీళ్లు, యేసుక్రీస్తు రక్తం అనే సోపు, వాటితో నిరంతరం నువ్వు కడుక్కుంటా ఉంటే శుద్ధ హృదయంగా నీ హృదయం మారిపోద్ది. హృదయం శుద్ధ హృదయమైందా, ప్రభులో నిత్యము కదలని సియోను కొండలాగా దేవుని కొరకు నువ్వు నిలవబడతావు.